తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రజాకార్లతో విరోచితంగా పోరాడిన వీర నారిమణి చాకలి ఐలమ్మ వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పాలకవర్గం రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుడా పార్క్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్సు, రజక సంఘం నాయకులు భూంపల్లి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా రజక సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గారు మంజుల రాజనర్స్ గారు, అలాగే వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు గారు, అలాగే మా చాకలి రజక సంఘం తరపున మా శ్రీహరి గారు విచ్చేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారందరికీ మా రజకులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ రజకులకు మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ మనము ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరము వచ్చే 28వ తారీఖు సెప్టెంబర్ 28వ తారీఖు నాడు కూడా మనకు జయంతి ఉంది. దానికి అందరం పెద్ద సంఖ్యలో హాజరై ఘన నివాళులు అర్పించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఈ గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈనాడు వారికి ఘనంగా నివాళులు అర్పించి వారిని స్ఫూర్తించుకున్నాం. వారిని స్మరించుకోవడం మన అందరికీ కూడా ఎంతో సంతోషం. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, మా రజక సంఘ ప్రెసిడెంటు, అదేవిధంగా మా రజక సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా ఆనాడు రజాకర్లకు వ్యతిరేకంగా భూమి కొరకు ముక్తి కోసం ఈనాడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ. తెలంగాణ ఉద్యమం కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి కేసీఆర్ గారు వారిని స్మరించుకొని ఆనాడు ఉద్యమంలో మనం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత చాకలి ఐలమ్మను కూడా ఒక తెలంగాణ వీరవనిత, వారిని కూడా మనం అందరం కూడా అధికారికంగా కార్యక్రమాలు చేయాలి వారి పేరు మీద అని చేయడం జరిగింది. ఈనాడు నిజంగా కూడా ఇటువంటి వీరనారి అటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అటు ప్రజల కోసం ఇటు మనందరి కోసం ప్రయత్నం చేసి వారి అడుగుజాడల్లో మనం కూడా అటువంటి స్ఫూర్తి నింపుకొని ఏ పని చేసినా కానీ వారిని స్మరించుకొని ఆ స్ఫూర్తితో ముందుకు సాగి ఈ తెలంగాణ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ దురదృష్టం సరే ఏది జరిగినా కానీ రేవంత్ రెడ్డి పాలన మాత్రం ఇటు ఏ కులాలను కూడా గౌరవించేటట్లేదు. ఇటు చాకలి కావచ్చు, కుమ్మరి కావచ్చు, పద్మశాలి కావచ్చు, ముదిరాజు కావచ్చు, అన్ని కులాలను విస్మరించి పనిచేస్తూ ఉన్నాడు. ఈనాడు ఇప్పటికైనా కేసీఆర్ నాయకత్వం పనిచేసినటువంటి అన్ని కులాలకు ఏదైతే పనిచేసినామో ఈనాడు ఈ ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తిని పనిచేయాలని కోరుకుంటూ మరోసారి చాకలి ఐలమ్మకు జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.